సైబర్ నేరగాళ్లు ములుగు జిల్లా కలెక్టర్ను వదిలిపెట్టలేదు. కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్బుక్ను సృష్టించి పలువురికి మెసేజ్లు పంపిస్తూ డబ్బులు అడుగుతున్నారు కేటుగాళ్లు. అది కూడా ఉజ్బెకిస్తాన్ నెంబర్ నుంచి మెసేజ్లు పంపిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ దివాకర్ అలర్ట్ అయ్యారు. ఫేక్ మెసేజ్లను నమ్మవద్దని సూచించారు. నకిలీ ఫేస్బుక్ ఖాతాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ములుగు జిల్లా కలెక్టర్ను వదిలిపెట్టలేదు. కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్బుక్ను సృష్టించి పలువురికి మెసేజ్లు పంపిస్తూ డబ్బులు అడుగుతున్నారు కేటుగాళ్లు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. యామిని, సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సామాన్యులతో పాటు ఎవరైతే సెలబ్రిటీలు కావచ్చు, ఉన్నతాధికారులు ఉంటారో వారికి సంబంధించినటువంటి నకిలీ ఫేస్బుక్ పేజీలను సృష్టించి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్నటి వరకు వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లకు కూడా ఇతర సంబంధించిన సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపడం కావచ్చు, ఫేస్బుక్ అకౌంట్ ఏర్పాటు చేసుకుని వారి ద్వారా అమౌంట్ పంపించినటువంటి ఘటనలు చూసాం. ఇప్పుడు తాజాగా ములుగు జిల్లా కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాను సైబర్ నేరగాళ్లు సృష్టించారు. పలువురికి మెసేజ్లు పంపిస్తూ డబ్బులు సైబర్ నేరగాళ్లు అడుగుతున్నారు. వెంటనే విషయం తెలుసుకున్నటువంటి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అప్రమత్తమయ్యి మెసేజ్లను నమ్మవద్దని కలెక్టర్ ప్రకటించారు. కలెక్టర్ పేరుతో సమావేశంలో ఉన్నానని, అత్యవసరంగా డబ్బులు కావాలని 998886747021 ఉజ్బెకిస్తాన్ నెంబర్ నుండి పలువురికి సైబర్ నేరగాళ్లు మెసేజ్లు పంపించినట్టు ఆయన గుర్తించారు. వెంటనే తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా జిల్లా ప్రజలను అప్రమత్తం చేసి నకిలీ ఫేస్బుక్ ఖాతాకు సంబంధించి అది నకిలీది, ఎవరు కూడా నమ్మవద్దు, ఎవరు కూడా రెస్పాన్స్ కావద్దు, ఎవరు కూడా అమౌంట్ పంపడం కావచ్చు, ఎవరు ఆ మెసేజ్లను నమ్మకుండా వీళ్ళని త్వరగా బ్లాక్ చేయాలని కలెక్టర్ దివాకర్ ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు ములుగు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని సైబర్ నేరగాళ్ల ఆట కట్టేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెంబర్ ద్వారా మెసేజ్ పంపి డబ్బులు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్లు షేర్ చేయాలని ఆ సైబర్ నేరగాళ్లు పలువురికి మెసేజ్లు పంపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ములుగు కలెక్టర్ అప్రమత్తమై మోసపూరితమైనటువంటి మెసేజ్లను నమ్మద్దు, ఎవరు రెస్పాండ్ కావద్దు, వెంటనే మెసేజ్లను బ్లాక్ చేయాలని కలెక్టర్ దివాకర్ ఆయన ములుగు జిల్లా ప్రజలకు ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా చాలా రోజుల నుంచి సామాన్యులతో పాటు కావచ్చు, కొంతమంది ఎవరైతే ఆ ప్రముఖులు ఉంటారో వారి నెంబర్స్ కావచ్చు, ఫేస్బుక్ ఐడీలను నకిలీగా క్రియేట్ చేసి ఆ పేజీల ద్వారా అర్జెంట్ సమావేశంలో ఉన్నాము, లేదంటే ఇతర పనులు ఉన్నాము, డబ్బులు కావాలి అనేటువంటి మెసేజ్లను ఇతర వారికి పంపడంతోనే అప్పటి నుంచి కూడా సైబర్ నేరగాళ్లపై పోలీసులు ఒక దృష్టి సారించి వారిపై కేసు నమోదు చేసి వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా అలానే సైబర్ నేరగాళ్ల ఆగడాలు కొనసాగుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇప్పటికే హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లకు సైబర్ నేరగాళ్లు బెడద ఉంది. ఇప్పుడు తాజాగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పేరుతో నకిలీ ఫేస్బుక్ క్రియేట్ చేసి డబ్బులు పంపడం, జిల్లాలో పంపండి అని అడగడం, సైబర్ నేరగాళ్ల తీరుగో సైబర్ నేరగాళ్ల వ్యవహారం సంబంధించి కూడా జిల్లాలో చర్చ మారింది. మరి ఎప్పటిలోగా పోలీసులు ఈ సైబర్ నేరగాళ్లను గుర్తిస్తారు, సైబర్ నేరగాళ్ల ఆటలు అరికడతారో చూడాలి యామిని. రైట్, థ్యాంక్ యూ.